హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. హలో వరల్డ్. ఈ రోజు వచ్చేసి మనం పాణికేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్నది. పాణ్యంలో ఉంటుంది. మనకు నంద్యాల జిల్లా పాణ్యం మండలం. పాణ్యానికి మనకు అంటే పాణ్యం విలేజ్ కి 1 కిలోమీటర్ దూరంలో పొలాలలో ఉంటుంది. మొత్తం కూడా ఈ టెంపుల్ చుట్టూరా మొత్తం కూడా ఉరుమల్లు లేదా నల్లరేగడి పొలాలు ఉంటాయి. మనకు దగ్గట్లో ఉండే అంటే పాణ్యానికి దగ్గట్లో ఉండే టెంపుల్ మనకు పురాతనమైన టెంపుల్. ఇది మనకు 7 దశాబ్దాల నుంచి మనకు ఈ టెంపుల్ ఉందన్నమాట. ఈ రోజు వచ్చేసి మనం ఈ టెంపుల్ చరిత్ర ఏమిటో తెలుసుకున్నాం. ఒకటన్ సో వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్‌గా ఉండబోతుంది. మనకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి గోపురం. ఈ గోపురం లోపలికి వెళ్ళిపోతే మనకు ఒక గొడ్డలి ఉంటుందన్నమాట ఆ గోపురంపై. సో ఈ చరిత్ర ఏమిటంటే మనకు ఆ గొడ్డలి ఉంటే ఆ గొడ్డలి తీస్తే మనకు ఈ శిథిలావస్థకి చేరుకుంటుందన్నమాట ఈ టెంపుల్ మొత్తం కూడా. ఆ చరిత్ర ఏమిటో మొత్తం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ పాణికేశ్వర స్వామి దేవస్థానం ఇది. రాజగోపురం అన్నమాట. చాలా బాగుంది. మొత్తం కూడా ఇటుకలతో నిర్మించారు. ఇక్కడ చూడండి మొత్తం కూడా నల్లరేగడి పొలాలు. అంటే ఇక్కడ మొత్తం కూడా వరి పండించే పొలాలు ఉంటాయి. ఇక్కడ ఒక పెద్ద బండ ఉంది. ఇటు చూడండి విస్తీర్ణం వచ్చేసి ఇటువైపు మొత్తం కూడా సో దొల్లొచ్చు అనమాట మనం పడుకొని కూడా. అంటే డేలో మనకు ఇక్కడ మొత్తం కూడా జీవాలు గొర్రెలు అనేటివి అక్కడ ఆపేశారనమాట వర్షాకాలంలో చాలా వరకు. పాణికేశ్వర స్వామి దేవస్థానం మనకు టెంపుల్కి ఎదురుగా ఒక చిన్న కొనేరు ఉంటుంది. ఈ కొనేరు అనేది మనకు వాటర్ అయితే కొద్దిగా పాచి పట్టిన మాదిరి ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి వాటర్ వచ్చేసి. మేము టెంపుల్లోకి వెళ్ళిపోదాం. టెంపుల్ చరిత్ర ఏమిటి, ఈ గుడి వివరణ ఏమిటి అనేది మనం చూద్దాం ఈ వీడియోలో. హలో వాళ్ళు, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది టెంపుల్ అన్నమాట. మనకు పాణికేశ్వర స్వామి దేవస్థానము లోపలికైతే ఎంట్రన్స్ వెళ్ళడానికి మార్గం లేదు. ఉసిరి చెట్టు కింద నవగ్రహాల పూజ చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది అనమాట. ఇక్కడున్న టెంపుల్ వచ్చేసి అమ్మవారి టెంపుల్. ఇటు సైడ్ వచ్చేసి స్వామివారిది. ఈ టెంపుల్ ప్రాముఖ్యత ఏమిటంటే మనకు ఈ టెంపుల్కి చూపిస్తే చూడండి సపరేట్ ధ్వజస్తంభాలు ఉంటాయి. అంటే ఇక్కడ కనిపించే ధ్వజస్తంభం ఇది అవుతుంది, ఇది ఉంది కదా. ఇక్కడ కనిపించే చిన్న ధ్వజస్తంభం ఉంది కదా, ఇది అమ్మవారి టెంపుల్కి సంబంధించింది. అక్కడ మనకు ఇంకొకటి కనిపిస్తుంది చూడండి, అక్కడ కనిపించే చిన్నది అది స్వామివారికి ఎదురు ఉంటుంది. అంటే 2 సపరేట్ గుళ్ళు ఉంటాయి, అలాగే 2 ధ్వజస్తంభాలు సపరేట్గా ఉంటాయి. కోనేట్లో నీళ్ళు ఉన్నాయా లేదా? చిన్న కోనేరు. వీటికి భక్తులు కూడా ఎవరు రారే? ఎవరు రారు, ఏం చేస్తాం, ఎవరు రావు, ఒక పిల్ల రారు. కార్తీకలో సోమవారం అప్పుడైతే వస్తారు. కార్తీక సోమవారం అప్పుడు. మిగతా రోజులలో ఎప్పుడు రారా? ఎప్పుడు రారు స్వామి. ఎవరో ముక్కుబడి ఉన్న వాళ్ళు వస్తారు, ముక్కుబడి లేని వాళ్ళు రారు. ఇంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మనకు 24 గంటలు ఈ క్షేత్రంలోనే ఉండాలంటే చాలా అదృష్టం ఉండాలి. చాలా బాగుంది. గోపురం అయితే డిజైన్లతో చాలా బాగా చెక్కారు. గుడిలో ఇంత చిన్న శివలింగం చాలా బాగుంది. ఓపెన్ ద డోర్. పాములు ఉంటాయి, జాగ్రత్త. శివయ్య ఉన్నాడంటే పాములు ఖచ్చితంగా ఉంటాయి. హలో వాళ్ళు, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా పాణికేశ్వర స్వామి దేవస్థానము. చాలా బాగుంది శివాలయము. లోపలికైతే వెళ్ళిపోదాము. ఎప్పటికైనా సరే శివయ్య దగ్గరికి వెళ్తే 2 చేతులతో శివలింగాన్ని టచ్ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. శ్రీశైలం కూడా స్పర్శ దర్శనం ఇస్తారు కదా మనకు. చాలా టెంపుల్స్లో స్పర్శ దర్శనం ఇచ్చినప్పుడు చేతులతో ముట్టుకుంటారు చాలామంది. అంటే మనం ముట్టుకోవచ్చు, ఏమైతే కాదు. కానీ మన తల ఉంటుంది చూడండి, ఇక్కడ నామాలు ఉంటాయి. ఈ నామాలు అనేటివి లింగానికి తలగాలన్నమాట. అంటే ఇప్పుడు మనం స్పర్శ దర్శనం చేసేటప్పుడు కూడా 2 చేతులు శివయ్య ఇటు సైడ్ ఉంటే, ఇప్పుడు లింగం ఈ విధంగా ఉంటుంది అనుకోండి, లింగానికి 2 సైడ్లు చేతులు పట్టుకొని మన హెడ్ అనేది, మన తల అనేది మనకు లింగానికి అటాచ్ కావాలి. అప్పుడైతేనే మనకు స్పర్శ దర్శనం అనేది నిజంగా జరుగుతుంది. చాలా మంది ఓన్లీ చేతులతో మాత్రమే మొక్కి ఇట్లా లింగ దర్శనం చేసుకుని వస్తుంటారు. అది చేయకండి. అంటే స్పర్శ దర్శనం అంటే ఎప్పుడైనా సరే మన తల అనేది లింగంపై మనము ఆనించాలన్నమాట. ఒకటే అర్థమైందా? డోర్ క్లోజ్ చేసేద్దాం, ఎందుకంటే కోతురు రాజులు చాలా ఉన్నాయి ఇక్కడ. మనకు ఈ టెంపుల్కి పైన గొడ్డలు కనిపిస్తుంది.
ఇటు సైడ్ ఉంది మనకు. ఇటు సైడ్ ఉందంటే ఇక్కడ వేప చెట్టు ఉందా, బాగా చూడండి. ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ వేప చెట్టు ఉందా, కరెక్ట్ నా వేలు, ఇక్కడ నా వేలు చివరి కొన ఉంది చూడండి, అక్కడ ఉంది గొడ్డలి. ఈ క్షేత్ర పురాణ ఆలయ చరిత్రకు సంబంధించిన ముఖ్య వివరాలు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. క్షేత్రం వచ్చేసి చేతులు ప్రసాదించిన స్వామి వారు ఇక్కడ ఉంటారు మనకు. విష్ణువర్ధన చక్రవర్తి పూర్వం ఈ ప్రాంతాన్ని విష్ణువర్ధనుడే రాజు పరిపాలించేవాడంట. తను తెలియక చేసిన పాపం అంటే ఒకరోజు అడవిలో క్రూర మృగాల వేట ముగించుకొని అలసిపోయి నిద్రిస్తున్న సమయంలో రాజు చేతులు తెలియకుండా పక్కనే పడుకున్న తన కుమార్తె వక్షస్థలంపై పడ్డాయన్నమాట. అంటే ఆ వక్షస్థలంపై పడిన విషయంలో రాజుగారు మెలుకుని పశ్చాత్తాపానికి గురై నిద్ర లేచాక తాను మహాపాపం చేశానని గ్రహించి రాజు తీర్మానంలో అంటే మంత్రులు ఉంటారు కదా, మంత్రుల తీర్మానంలో తీవ్ర పశ్చాత్తాపానికి చెంది 2 చేతులు తానే నరుక్కున్నాడు అనమాట. చేతులు తిరిగి రావడం కోసం అనంతరం దైవానుగ్రహం కోసం అతను సర్పాలు ఉన్న ఒక పాము పుట్ట దగ్గర తపస్సు చేయగా పరమశివుని కరుణతో నరికిన చేతులు యథాప్రకారం తిరిగి వచ్చేస్తాయి. మనకు ఆలయ నిర్మాణం వచ్చేసి పాని అంటే సంస్కృతంలో చేతులు అని అర్థం అన్నమాట. తనకు తిరిగి చేతులు ప్రసాదించినందుకు కృతజ్ఞతగా రాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. మనం దర్శించుకునే శివలింగం అదే. అందువల్లే స్వామివారు పానకేశ్వర స్వామి అని ఆ గ్రామాన్ని పాణ్యం అని పిలుస్తారు. మనకు ఇక్కడ ఉన్న పాణ్యం గ్రామాన్ని. చారిత్రక మరియు పరిశీలన వచ్చేసి మనకు నిర్మాణ శైలిలో మనకు చారిత్రక ఆధార ప్రకారం ఈ ఆలయం వచ్చేసి క్రీస్తు శకం 7వ శతాబ్దానికి చెందిన పశ్చిమ చాళుక్యుల కాలంలో లేదా 13వ శతాబ్దంలో చోళుల హయంలో నిర్మించినట్లు చెప్తారు. మనకు ఈ టెంపుల్ని వాస్తుశిల, ఈ ఆలయం నాగర మరియు ద్రావిడ భాషల్లో వాస్తుశిల అరుదైన కలయికతో నిర్మించబడి ఉంటుంది. ఎర్రమల కొండల ఉత్తర అంచున పురాతన రవాణా మార్గంలో ఈ ఆలయం ఉంటుంది. మనకు కళ నైపుణ్యం వచ్చేసి ఆలయ గోపురం మరియు స్తంభాల రామాయణం, మహాభారతం, భాగవతం పట్టాలతో ఎంతో చక్కగా చెక్కారనమాట. గాలి గోపురంపై గొడ్డెల ఆకారం ఉండడం వల్ల మనకి ఇక్కడ ప్రత్యేకత ఏమిటో అర్థమవుతుంది. బొమ్మల దేవాలయం, స్థానికులు ఈ దేవాలయాన్ని బొమ్మల దేవాలయం అని కూడా పిలుస్తారు. ఆలయ విశేషాలు వచ్చేసి మత్స్యావతార రాజగోపురం కింద మస్త అవతారం శిల్పం ఉంటుంది. మనకు ప్రళయకాలంలో ఈ స్వామి నీటిలోకి వెళ్తారని స్థానిక నమ్మకం. మనకు అష్టభుజ వీరనారాయణ స్వామి వారు ఈ ఆలయం ప్రాంగణంలోనే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా ఈ ఆలయం అగస్త్య మహర్షి ప్రతిష్ఠించినట్లు చెప్పబడే అరుదైన అష్టభుజ వీరనారాయణ స్వామి వారు కూడా అంటే మహావిష్ణువు ఉంటాడు ఇక్కడ. ప్రస్తుతం ఈ పురాతన ఆలయం వచ్చేసి భారత పురాతత్వ శాస్త్ర ASI ఆధీనంలో ఉంది. మనకు సరైన ప్రచారము అలాగే సరైన అవగాహన లేకపోవడంతో మనకు పబ్లిసిటీ లేనందున, మన భాషలో చెప్పాలంటే ఎక్కువ ట్రెండింగ్ చేయనందువలన మనకు ఈ అద్భుతమైన క్షేత్రం చాలా మందికి తెలియదు. గుర్తుంచుకోండి. మీకు ఈ టెంపుల్ గురించి మీరు కొత్తగా చూస్తుంటే ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ ఆలయం గురించి. ఈ ఆలయానికి సంబంధించిన దృశ్యాలు మరియు గొడ్డెల గుర్తు విశేషాలు ఈ వీడియో ద్వారా మీకు పర్ఫెక్ట్గా చూపించాను అనుకుంటున్నా. అది గొడ్డెలు అన్నమాట. మనకు పాణ్యం శివార్లో ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి. మనకు నంద్యాల జిల్లా పాణ్యానికి కిలోమీటర్ డిస్టెన్స్ దూరంలో ఉంటుంది. మనకు రహదారి అండి, మనం వచ్చే రహదారి ఇది. ఈ దారి వెంట రావచ్చు మీరు. వెహికల్స్ ఏవైనా సరే ఆటోలు లేదా కార్లు కానీ మనకు ఈ దారి వెంట వచ్చేస్తాయి. మీరు లేదా నడుచుకుంటూ రావాలనుకుంటే మనకు ఇక్కడ వర్షాలు పడని కారణంగా ఊరమల్లు అయితే వేయలేదు, అంటే నాట్లు వేయలేదు. ఇటు సైడ్ నడుచుకుంటూ వచ్చేయచ్చు. మీరు ఎవరైనా ఓన్ వెహికల్ బైకులు లాంటివి వేసుకొని వస్తే ఈ దారి వెంట వచ్చేయండి. లేదు మీరు నడుచుకుంటూ వచ్చే వాళ్ళైతే ఇటువైపు నుంచి ఒక 1/2 కిలోమీటర్ దగ్గరలో అవుతుంది అనమాట, త్వరగా వచ్చేయచ్చు. రైల్వే స్టేషన్ నుంచి మనకు 3 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే బస్ స్టాండ్ నుంచి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ దూరంలో మాత్రమే ఈ టెంపుల్ ఉంటుంది అనమాట, పానకేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, కోనేట్లో మనకు ఫ్లవర్స్ ఉంటాయి, చాలా అందమైన ఫ్లవర్స్. వైట్ బ్రహ్మకమలం. ఆ పుష్పం దగ్గరికి వెళ్ళాలంటే పాములు ఉంటాయి, చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూపిస్తా చూడండి. ఇంత పెద్ద కోనేరులో ఎక్కడ కూడా ఒక్క ఫ్లవర్ కూడా సరిగ్గా కనిపించడం లేదు మనకు. కమలాలు, బ్రహ్మ కమలాలు వైట్ కలర్లో ఉంటాయి ఇక్కడ మనకు ఫ్లవర్స్. ఈ టెంపుల్కి బ్యాక్గ్రౌండ్లోనే ఉంటాయి. మనకి ఇక్కడ కనిపించేది మెయిన్ టెంపుల్ అనమాట. మెయిన్ టెంపుల్కి వెనుక భాగంలోనే ఈ ఫ్లవర్స్ ఉంటాయి. హలో వరల్డ్, మనం ఇప్పుడు వచ్చేసి ఆ ఫ్లవర్ కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఈ వీడియో ఎండ్ వచ్చేసి మనము ఆ ఫ్లవర్తో ముగించేద్దాం. ఒక చిన్న సాహసం. పడితే కొన్నిట్లో పడతాం. అంత దూరంలో ఎలా వెలిసావే నువ్వు పోయి? మొత్తం పాచి పాచి ఉందిరా బాబు, ఇది భయం వేస్తుంది. ఎందుకంటే ఈ ఫ్లవర్స్ దగ్గర ఒక
నాగేంద్రుడు ఉంటాడు ఈ ఫ్లవర్స్ దగ్గర. నాగేంద్రుడు ఉంటాడంట కాపల, మనం తీసుకోకుండా. కానీ మనం వెళ్తున్నాం అలాగే. మునిగిపోతామేమో. అందుతుందా? అన్నట్లేదు. ఓం నమ శివాయ, శంకర అందరా మహాదేవ. వచ్చేసింది మన చేతిలోకి. హలో వాళ్ళు, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్ వచ్చేసి మనకు చాలా బాగుంటుంది. లోపల గిన్నె మాదిరి ఉంటుంది. దగ్గరకు వచ్చి చూపిస్తాను, ఇంత లాంగ్ నుంచి చూపించడం ఎందుకు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మనకు. మీకు ఈ ఫ్లవర్ గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలిసిన కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఒక గిన్నె మాదిరి ఉంటుంది. ఒక గిన్నెపు గుచ్చు ఆకారంలో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది ఇదైతే. మనం కార్తీక మాసంలో లేదా మహాశివరాత్రి పర్వదినాల్లో ఈ ఫ్లవర్స్తో శివయ్యకు పూజ కార్యక్రమం ఏదైనా చేసే అనుకోని ఫలితాలు, చాలా అద్భుతమైన ఫలితాలు మనకు కలుగుతాయన్నమాట. మనకు బ్రహ్మజముడు లేదా కమల పుష్పాలు అంటారు వీటిని. మనకు ఇక్కడ కోనేట్లో చాలా చాలా ఉంటాయి ఇవి. మనకు ఈ ఫ్లవర్స్ ఎవరికైనా కావాలనుకుంటే పాణ్యం దగ్గర ఉంటుందండి. పానకేశ్వర స్వామి దేవస్థానము శివాలయం టెంపుల్ వెనుక భాగంలో ఉంటుంది. ఈ ప్రదేశంలో మనకు ఇలాంటి ఫ్లవర్స్ దొరుకుతాయి, కానీ చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే పాములు ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మనకి ఈ ఫ్లవర్స్ ఉన్నాయంటే తప్పకుండా పాములు ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా సాహసం చేయాల్సిందే. మనకు ధైర్యం ఉండాలి. ముందుగా ఈ కోనేట్లకి దిగాలంటే ధైర్యం ఉండాలి. ఒకటన్ హలో వాళ్ళు చూశారు కదా, ఇదండి మనకు పానకేశ్వర స్వామి దేవస్థానం. ఈ వీడియోపై మీ అభిప్రాయం మనం కామెంట్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. ఓం నమ శివాయ. జై హింద్.